హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మనం యూట్యూబ్లో లైవ్ మొబైల్తో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మనం మొబైల్తో లైవ్ చేయటం వల్ల మన యొక్క వ్యూస్ కానీ అలాగే సబ్స్క్రైబ్ కానీ పెరుగుతారు. ముందుగా ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా, దీన్ని ఓకే చేయాలా. దీన్ని ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ టైటిల్ చేంజ్ చేసుకోవాలి. అలాగే పబ్లిక్ ఉండాలా, విజిబిలిటీ, అలాగే డిస్క్రిప్షన్ మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ అలో చాట్ ఆన్లో ఉంది, ఎనేబుల్ మానిటైజేషన్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోవాలా. ఎందుకంటే మనం ఏమైనా మన వీడియోని చూసినట్లయితే మనకి యాడ్స్ వస్తుంది, అలాగే మనకి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, దీని మీద ఓకే చేయాలి. దీని మీద ఓకే చేసినట్లయితే మనకు స్మైల్ ఫర్ ఏ థంబ్నెయిల్ అని ఉంది కదా, దీని మీద 3 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ అది అప్డేట్ అవుతుంది. మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్డేట్ యువర్ థంబ్నెయిల్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా, దీన్ని ఓకే చేసినట్లయితే మనకి లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి లైవ్ స్టార్ట్ అయింది. ఆడ ఇటుపక్క సెకండ్స్ పడుతూ ఉంది చూడండి, 0, 4, 5, 6 అని సెకండ్స్. ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు, ఇది వచ్చి ఎంతమంది లైక్ చేశారు అనేది. ఇది వచ్చి ఫ్రంట్ క్యాము బ్యాక్ క్యామ్ అనమాట. ఇది వచ్చి చార్ట్స్. లైవ్ చాట్లోకి వెళ్తే మనం ఎవరైనా చాట్ చేస్తే వాళ్ళకి మనం లైవ్లో రిప్లై అవ్వచ్చు. ఇక్కడ 3 బటన్స్ ఉంది కదా, మన యొక్క మైక్రోఫోన్ ఆఫ్ చేసుకోవాలంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు. మనం షేర్ అనేది మనం ఫ్రెండ్స్కి మన యొక్క లైవ్ని లింక్గా సెండ్ చేయవచ్చు. ఇక్కడ ఇంటూ ఉంది కదా, దీన్ని ఓకే చేసినట్లయితే మన యొక్క లైవ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆర్ యు ష్యూర్ దట్ యూ వాంట్ యూ స్టాప్ స్ట్రీమింగ్ అని ఉంది కదా, ఓకే పెట్టినట్టయితే మన యొక్క స్ట్రీమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలా ఆఫ్ అయిపోయినాక ఎంతమంది చూశారు, వాచ్ టైం ఎంత, డ్యూరేషన్ ఎంత అనేది టోటల్గా మనకి ఇక్కడ కనపడుతుంది. తరువాత డన్ కొట్టినట్టయితే మనకు వీడియో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ లైవ్ చేసాం కాబట్టి దానికి డేటా తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు డేటా లేకపోయినా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. హ్యావ్ ఎ నైస్ డే.